ఒక సూసైడ్ స్పాట్ అని చెప్పేసి ఎవరైనా పెట్టాడు అనుకోండి, అక్కడ పోలీస్ మాకా వేస్తారు. అర్థమవుతుందా? ఏం చేస్తారు? మాకు అక్కడ ఉండి ఎవరు కూడా సూసైడ్ ని కమిట్ చేయకుండా ఆపుతారు. ఎందుకు ఆపాలి? స్టేట్ ఎందుకు ఆపాలి చెప్పండి? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనిషి. దేశమంటే మట్టి కాదో, దేశమంటే మనుషులో. మరి మనుషులు లేని దేశాన్ని ఊహించుకోగలుగుతావా? ఇక్కడ అర్థమవుతుందా? స్టేట్ అంటే ఏంటి? 4 ఎలిమెంట్స్: పీపుల్, టెరిటరీ, గవర్నమెంట్ అండ్ సావరెంటీ. ప్రజలు లేకపోతే టెరిటరీ ఎందుకు? గవర్నమెంట్ ఎందుకు? సార్వభౌమాధికారం ఎందుకు? మరి అలాంటప్పుడు ప్రజల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వానికి. కాబట్టి నేను వాలంటరీగా హక్కుల్ని వీడుతున్నా అంటే కూడా నీకేదో మెంటల్ ప్రాబ్లం ఉన్నట్టు భావించి నేను ఏం చేయాలి? ట్రీట్మెంట్ ఇప్పించాలి, లేదంటే కౌన్సిలింగ్ ఇప్పించాలి స్టేటే. అందుకని మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ కూడా తీసుకొచ్చింది గవర్నమెంట్, మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్. అలాగే సూసైడ్ ని కూడా డీక్రిమినలైజ్ చేస్తుంది. ఇవరికి సూసైడ్ చేసుకుంటే వాళ్ళు జైల్లో వేసేవాళ్ళు సూసైడ్ అటెంప్ట్ చేస్తే. ఇప్పుడు అది కాదు. ఆ వ్యక్తిని ఏం చేయాలి? రిహాబిలిటేట్ చేయాలి. సమాజంలో మిగతా కలిసేలాగా ప్రోత్సహించాలి. స్టేట్ వాళ్ళ యొక్క లైఫ్ కి బాధ్యత వహించాలి. దీని ఏమంటారు? డాక్టర్ వేవర్ అనేది అప్లికేబుల్ కాదు. ఏ విషయంలో? ఫండమెంటల్ రైట్స్ విషయం. ఇక్కడ అవుతుందా?